ఎంతమంది నిజంగా ప్రభా నీ సన్నిధి నాకు కావాలయ్యా, మరెక్కువ లోతుగా నేను తెలుసుకోవాలి ప్రభా, నాకు నీవు కావాలనే ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నాం? ఈరోజు చేయగలుగుతున్నామా? అని ఇంకా కీర్తన 42:1-2 చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదని. ఏంటంటే దుప్పి ఎలా ఆశపడుతుంది? దుప్పి నీటి వాగుల కొరకు. కరోనా అప్పుడు ఇంజక్షన్ల కోసం ఎలా ఎదిగారు? ఆక్సిజన్ కోసం ఎలా ఎదిగారు? అంటే అదైతే అవసరం కదండి, బతకం కదా. ఇంగ్లీష్లో అందుకే క్రేవింగ్ అనే పదాన్ని వాడతారండి. క్రేవింగ్ అంటే అర్థం ఏంటండి? క్రేవింగ్ అంటే కోరిక. ఇంకా చెప్పాలంటే నాకు ఒక తిండి తినాలనిపించింది, కావాలో దొరకదు, నెల్లూరులో దొరుకుతుంది, వెళ్తానే వెళ్ళనా రియాజ్ బిర్యానీ, కావాలో దొరకదు, తినడానికి మాత్రమే వెళ్తాం నెల్లూరుకి. అంతే, పనుండి కాదు. ఎందుకు? క్రేవింగ్ అంటే. ఇంకా చెప్పాలంటే దేవుడు అంటే పిచ్చి ఉండాలండి. దేవుడు అంటే పిచ్చి ఉండాలి. ఏముండాలి? దేవుడు అంటే పిచ్చి ఉండాలి. కానీ చాలామందికి బట్టల పిచ్చి, బంగారం పిచ్చి కదా. యవనస్తులకైతే ఈ లోకంలో ఉన్న వాటి మీద పిచ్చి, ఐఫోన్ల మీద పిచ్చి, ఈ లోకంలో సమకూర్చుకోవాలని పిచ్చి. ఆ పిచ్చి ఉంది కాబట్టి వాళ్ళ కోసం ప్రయాసపడతాను. అదే దేవుడు అంటే పిచ్చి ఉంటే, దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టమని. ఈరోజు నీ జీవితంలో విడుదల చూడాలనుకుంటే, ఈరోజు నీ జీవితంలో తిరిగి పునరుద్ధరింపబడాలంటే, చిగురించాలంటే, తిరిగి మీ నివాస స్థలానికి మీరు వచ్చినట్లయితే, తిరిగి ఆయన సన్నిధికి మీరు వచ్చినట్లయితే, తిరిగి చిగురించేటువంటి అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉండే